నక్సలిజాన్ని అంతం చేసే దిశగా నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో గత ఏడాది బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లను తీవ్రం చేశారు. ఈ ఏడాది ఇంతవరకు 143 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సల్స్ హింస నుంచి దేశానికి విముక్తి కలిగిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్పై జరిపిన కీలక భద్రతా సమావేశానంతరం మీడియాతో అమిత్ షా మాట్లాడారు. దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు నక్సలిజం అతిపెద్ద సవాలని తాము నమ్ముతున్నామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతిపెద్ద అడ్డంకి అని, నక్సలిజంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. 2026 నాటికి నక్సలిజం అంతమవుతుందని తేల్చి చెప్పారు. గత 4 దశాబ్దాల్లో నక్సలిజం కారణంగా 17,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజం సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఆయుధాలు పట్టుకున్న వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశామని చెప్పారు. 2014లో మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తాము వామపక్ష తీవ్రవాదాన్ని సవాలుగా తీసుకుని దానిపై దృష్టి సారించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 147 మంది నక్సలైట్లు హతమయ్యారని, 723 మంది నక్సల్స్ను అరెస్ట్ చేశామని, రానున్న 3 ఏళ్లలో ఛత్తీస్గఢ్ నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారుతుందని స్పష్టం చేశారు. కాగా రాయ్పూర్లో ఏర్పాటు చేసిన కీలక భద్రతా సమావేశంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, కేంద్ర కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా పాల్గొన్నారు. నక్సల్స్ బాధిత రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, పోలీస్ చీఫ్లు, కేంద్ర పారామిలిటరీ దళాల డీజీపీలు, భద్రతా సంస్థల సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.